పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ 30వ సామాన్య ఆదివారం మొదటి పట్టణము శీరాపుత్రుడైన యేసు గ్రంథం 35వ అధ్యాయం 15 వచనం నుండి 17వ వచనం వరకు మరియు 20వ వచనం నుండి 22వ వచనం వరకు. పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. వ్యాపార ప్రపంచంలో పోటీతత్వం ఉంటుంది. ఇది సహజం. దీనిని మనం టీవీలో చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, పేపర్లో చదువుతూ ఉన్నాం. ఆకట్టుకునే ప్రకటనలతో వినియోగదారులను ఆకర్షించుటకు ఎన్నో రకాలు విధానాలు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇతర వస్తువులతో పోల్చుతూ ఎవరికి వారు వారి ఉత్పత్తియే ఉత్తమమైనదని గొప్పగా చూపించుకోవడానికి ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ పోలిక అక్కడ వినియోగదారులను ఆకర్షించడానికి పనికొస్తుంది. పోటీతత్వం మంచిదే, కానీ అది ఇతరులను నాశనం చేస్తుందని గుర్తించాలి. అయితే ఆధ్యాత్మిక జీవితంలో ఈ పోటీ లేదా పోల్చుకోవడం అనేది పూర్తిగా విరుద్ధమైనది. దేవుని దృష్టిలో ప్రతి ఆత్మ విలువైనది, ప్రత్యేకమైనది. ఒక వ్యక్తి ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఆ వ్యక్తి ఉత్తమం కాలేడు. తనను తాను ఇతరులతో పోల్చుకుంటాడు. నాకు శత్రువులు ఎవరు లేరు, నేను ఎవరిని నాశనం చేయడం లేదు, చాలా వినయంతో ఉన్నాను, ఎలాంటి తప్పు చేయడం లేదు అని చెప్పుకునేవారు అహంకారి, గర్విష్టి అని చెప్పవచ్చు. ఎప్పుడు విమర్శించేవాడు మన సమస్యకు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని ఆలోచించలేడు. అప్పుడు తానే ఒప్పు అని ఇతరులకు చూపించుకుంటూ ఉంటాడు. కనుక ఆధ్యాత్మిక జీవితంలో లేదా దేవుని విశ్వసించేవారు పోటీ, పోల్చడం అను పదాలకు తావు ఇవ్వకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో అవసరమైనది నేనే ఘోర పాపిని అంటూ వినయం కలిగి జీవించాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఒకరితో ఒకరిని పోల్చి తీర్పు చెప్పరు. ఆయన ప్రతి ఒక్కరిని వారి హృదయాన్ని ప్రయత్నాన్ని బట్టి చూస్తారు. ఆధ్యాత్మికంగా మనం ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరం లేదు. మన నిజమైన యుద్ధం కేవలం మన సొంత అహంకారం, స్వార్థంతో మాత్రమే. నేటి సువార్త లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు పరిసయ్యుడికి సుంకరికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని స్పష్టంగా చూపుతుంది. పరిసయ్యుడు తను తాను పొగడుకుంటూ ఉన్నాడు. అందరిలోకెల్లా తానే నీతిమంతుడని, మంచివాడని భావించాడు. ధర్మశాస్త్రాన్ని అక్షరాల పాటించాడు. వారానికి 2 సార్లు ఉపవాసము ఉందునని, నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనని తాను ప్రచారం చేసుకున్నాడు. ఇవన్నీ మంచి క్రియలే, కానీ ఇతరులతో పోల్చుకుంటూ తన భక్తిని దేవుడికి వినిపించడం ద్వారా తన క్రియల ప్రయోజనాన్ని కోల్పోయాడు. ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయువాడును, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడును కాను అని సుంకరితో, ఇతరులతో తనను తాను పోల్చుకున్నాడు. పరిసయ్యుడి ప్రార్థనలో, ఓ దేవా, నాకంటే నేను అనే మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అతడికి కావలసింది క్షమాపణ కాదు, మెచ్చుకోలు. కానీ సుంకరి సమాజంలో అసహించుకొనబడిన వ్యక్తి. అతడు పాపి అని మనకు తెలుసు. సుంకరి దూరంగా నిలవబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్మని కనికరింపము అని ప్రార్థించాడు.
ఈ ప్రార్థన నిజమైన పశ్చాత్తాపం నుండి వచ్చింది. సుంకరికి తెలుసు దేవుని దయ తప్ప తనను ఏది రక్షించలేదు అని. ఇద్దరిలో దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది సుంకరియే అని ప్రభు చెప్పి ఉన్నారు. ఎందుకంటే తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. పరిసయ్యుడు ధర్మశాస్త్రమును తూచా తప్పక పాటించాడు. కాకపోతే గర్విశ్రీ, అహంభావి, స్వార్థపరుడు, అతనిలోని వినయము అస్సలు లేదు. సుంకరి పాపాత్ముడే, దుష్కార్యములు చేసినవాడే, కానీ వినయంతో దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మార్పు చెందుటకు సిద్ధపడ్డాడు. దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును అని 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో చదువుచూ ఉన్నాం. మనం కూడా దేవునితో సఖ్యపడి క్షమించబడిన వారిగా తిరిగి ఇంటికి వెళ్ళాలంటే మనలోనున్న స్వార్థాన్ని, అహంను, గర్వాన్ని తీసివేద్దాం. మన పాపాన్ని ఒప్పుకొని దేవుని దయవైపు చూద్దాం. ఇతరులను నిందించక వారికి మన వంతు సహాయం అందిద్దాం. ప్రార్థించినప్పుడు సుంకరి వలె వినయంతో ప్రార్థించాలి. వినయం కేవలం ఒక సుగుణం మాత్రమే కాదు, అది ప్రార్థనకు ఆధారం. పరిసయ్యుడు తాను నీతిమంతుడని అనే భావన ఉంది కనుక అతడు దేవుడితో మాట్లాడలేదు. కేవలం తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నాడు. పునీత అగస్తీను చెప్పినట్లుగా దేవుని ఎదుట మనం భిక్షగాళ్ళం. సుంకరి ఆ స్థితిని గుర్తించాడు. అందుకే అతడి ప్రార్థన హృదయాంతరంగం నుండి వచ్చింది. అతడి వినయమే దేవుని కనికరాన్ని ఆకర్షించింది. మన ప్రార్థన హృదయాంతరాళం నుండి రావాలి. ఆత్మయే ఎటులా ప్రార్థించాలో మనకు నేర్పును అని రోమీలకు రాయబడిన లేఖ 8వ అధ్యాయం 26వ వచనం చదువుచున్నాం. మన ప్రార్థన మన దేవునికి అర్పించే గొప్ప అర్పణ. వినయంతో చేసే మన ప్రార్థన దేవునికి మహిమను, వైభవమును చేకూర్చాలి. నిజమైన ప్రార్థన అనేది దేవునితో కబుర్లు చెప్పడం కాదు. మన అవసరాన్ని, బలహీనతను, దయ కోసం ఆరాటాన్ని ఆయన ముందు అంగీకరించడం. సీరా గ్రంథంలో 1వ పట్టణం చెప్పబడినట్లుగా దీవెనలు ప్రార్థన మేఘములను చేరును. అది ఆ చోటుకి చేరు వరకు అతడు ఓదార్పు పొందడు. సీరాకు గ్రంథం 35వ అధ్యాయం 17వ వచనం. దేవుడు నిస్సహాయుల, ఒంటరుల, పేదవారి ప్రార్థనలను వింటాడు. సీరాకు 35, 15, 16 వచనాలు. ఈనాటి 2వ పట్టణంలో వినయాన్ని చక్కటి ఉదాహరణ పౌలు గారితో చూడవచ్చు. పౌలు ఎప్పుడు కూడా తనను తాను గొప్పలు చెప్పుకోలేదు. తిమోతికి రాయబడిన 2వ లేఖ 4వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనంలో పౌలు తన జీవితాన్ని ఒక గొప్ప పోరాటంగా, ఒక పందెంగా వర్ణించాడు. నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇక్కడ పౌలు గారు తనను తాను గొప్పలు చెప్పుకోవడం లేదు. బదులుగా ఆయన తన జీవితాన్ని దేవునికి సేవకు బలిగా సమర్పించుకున్నాడు. మరొక సందర్భంలో పాపులలో నేను ప్రధాన పాపిని అని ఒప్పుకున్నాడు. ఇది నిజమైన వినయం. దేవుని దయ తర్వాతే తాను ఇంతటి వాడనయ్యానని పౌలు గారు నమ్మారు. మన అనుదిన జీవితంలో కూడా ఏమి చేయకపోయినా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. మనం కూడా కొన్నిసార్లు తెలియకుండానే పరిసయ్యుడిలా ప్రవర్తిస్తాం. మనం చేసే సేవలను, ఇచ్చే విరాళాలను ఇతరులు గుర్తించాలని కోరుకుంటాం. మన ప్రార్థనను లేదా భక్తిని ఇతరులతో పోల్చుతూ ఉంటాం. ఈ ఆదివారం మన హృదయాలను పరిశీలించుకుందాం. నేను ఇతరులను తీర్పు తీరుస్తున్నానా, లేక సుంకరిలా దేవుని కొరకు వేచి ఉన్నానా, ఎదురు చూస్తున్నానని ఆలోచన చేసుకుందాం.
మనం చేయవలసిన పని ఏమిటి అంటే స్వార్థం, అహం తీసివేయాలి. పరిసయ్యుడిలా ఇతరులను తీర్పు తీర్చడం మానుకోవాలి. మన దృష్టి ఇతరుల తప్పుల నుండి మన సొంత పైకి మళ్లించాలి. సుంకరిలా ప్రార్థించాలి. ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని నిజముగా హృదయపూర్వకంగా ప్రార్థించాలి. ఈ ప్రార్థనయే, ఈ వినయమే దేవునితో మళ్ళీ సఖ్యపడటానికి సహాయపడుతుంది. మనం ఏ మంచి చేసినా అది దేవుని కృప వల్లనే అని గుర్తించి పౌలులా గొప్పలు చెప్పుకోకుండా నిస్వార్థంగా ఇతరులకు సహాయం అందించాలి. కనుక వినయం అనే గుణాన్ని అలవర్చుకోవడం తర్వాతనే మన దేవుని కటాక్షానికి పాత్రులమవుదాం. క్షమించబడిన వారిగా తిరిగి ఇంటికి చేరుదాం. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా సుంకరి ప్రార్థనను దేవుడు ఎంతగానో మెచ్చుకున్నాడని మనం వాక్యం సెలవిస్తూ ఉంది. మరి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం దేవాలయానికి వెళ్తూ ఉంటాం. ఆ దేవాలయంలో మన యొక్క పరిస్థితి ఎలా ఉంది? సుంకరి ప్రార్థనలా ఉందా? పరిసయ్యుడి ప్రార్థనలా ఉందా? మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ పరిసయ్యుని ప్రార్థనలాగా డాంబికంగా ఉంటూ డాంబిక మాటలు మాట్లాడుతూ దేవునికి దూరం అవుతే ఒక్కసారి మనం క్షమించమని ప్రభువుని అడుగుదాం. మనల్ని మనం తీర్చుకుదిద్దుకోవడానికి దేవుని యొక్క శక్తిని వేడుకుందాం. మరి ముఖ్యంగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన జీవితాలు ధన్యం కావాలని, ఇరుకులు ఇబ్బందులు ఉండకుండా దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం. ప్రియ స్నేహితులారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, అనేక మార్లు మేము మా యొక్క ప్రార్థన జీవితం ద్వారా మిమ్మలను కష్టపెట్టి ఉన్నాం ప్రభా. లెక్కలేని తనముగా, విశ్వాసం లేని తనముగా తయారు కాకుండా ప్రభా ఏదో ప్రార్థన చేయాలి అని ఉద్దేశంతో చేశాము. కానీ నిండు హృదయంగా ప్రార్థించలేని సమయాల్లో మమ్మలను క్షమించమని అడిగి వేడుకుంటూ ఉన్నాం. దయమయుడ, కృపామయుడ, మాపై కూడా దయ చూపండి. మా యొక్క కుటుంబాలపై దయ చూపండి. అవసరతలో ఉన్న వారిని ఆదరించండి. దయగల సర్వేశ్వర, మా యొక్క విన్నపములను దయతో ఆలకించమని ఈ ప్రార్థన మన ఆదురైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.